క్రికెట్లో టెస్ట్, వన్డే, టీ20 ఫార్మేట్లు అధికారికంగా అభిమానులను అలరిస్తూ ఉంటుంటే 100 బాల్, టీ20, బ్యాక్యార్డ్, స్టేట్ క్రికెట్, డబుల్ వికెట్ ఫార్ములాలు అనధికారికంగా చలామణి అవుతున్నాయి. తాజాగా మరొక క్రికెట్ ఫార్మేట్ పురుడు పోసుకునేందుకు సిద్ధమైంది. సుదీర్ఘ ఫార్మేట్కు మరింత ఆదరణ పెంచే యోచనలో భాగంగా ఈ సరికొత్త ఫార్మేట్ను రూపొందించారు. టెస్ట్ మ్యాచ్ను టీ20 తరహాలో ఆడిస్తే ఎలా అనే ఆలోచనలో నుంచి పుట్టిందే ఈ సరికొత్త ఫార్మేట్. సాధారణంగా రెడ్ బాల్ క్రికెట్లో 4 ఇన్నింగ్స్ను 5 రోజుల పాటు ఆడతారు. అయితే ఈ సరికొత్త ఫార్మేట్లో 80 ఓవర్లను 4 ఇన్నింగ్స్గా విభజించి టీ20 ఫార్మేట్ తరహాలో ఆడించనున్నారు. ఇరు జట్లు 2 సార్లు బ్యాటింగ్ చేయడంతో పాటు 2 సార్లు బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫార్మేట్కు టెస్ట్ 20 అని నామకరణం చేశారు. ఈ నయా ఫార్మేట్ను గురువారం ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మెక్యూ హెడెన్, భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్, సౌత్ ఆఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్తో పాటు దిగ్గజ క్రికెటర్ సర్ క్లైవ్ లాయిడ్ ఆవిష్కరించారు. ఈ ఫార్మేట్ సరికొత్తగా ఉంటుందని, ఈ ఛాంపియన్షిప్ తొలి 2 ఎడిషన్స్ భారత్లోనే జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. తొలి ఎడిషన్ జనవరి 2026లో ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుపుతున్నారు. క్రికెట్ను మతంలా భావించే భారత్లోనే ఈ సరికొత్త ఫార్మేట్ను ప్రవేశపెట్టడం సరైనదని తాము భావించామని ఈ ఛాంపియన్షిప్ నిర్వాహకుడు గౌరవ్ బర్వానీ తెలిపారు. ఈ ఫార్మేట్ను సక్సెస్ చేసి తర్వాత విదేశాలకు విస్తరిస్తామని చెప్పారు. క్రికెట్ను ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలనే లక్ష్యంతోనే ఈ కొత్త ఫార్మేట్ను రూపొందించామని పేర్కొన్నారు. మరొక వైపు ఈ ఫార్మేట్పై భిన్న రకాల అభిప్రాయాలు అనేవి వ్యక్తమవుతూ ఉన్నాయి. కొందరు బాగుందంటుంటే మరికొందరు మాత్రం తడబడుతున్నారు. ఇది టెస్ట్ క్రికెట్ను చంపడమేనని, ఈ ఫార్మేట్ రాకతో టెస్ట్ క్రికెట్ పూర్తిగా చనిపోతుందని హెచ్చరిస్తున్నారు. ఈ ఫార్మేట్ సగం రెడ్, సగం వైట్ బాల్ ఉపయోగిస్తారా అని సెటర్లు పేల్చుతూ ఉన్నారు. అయితే ఈ ఫార్మేట్కు ఐసీసీ కానీ క్రికెట్ దేశాల బోర్డులు కానీ ఆమోదం కాలేదని తెలుస్తుంది. సక్సెస్ అయితే భవిష్యత్తులో ఈ ఫార్మేట్కు ఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది.